ఖతర్నాక్ కామెడీ షో. అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. మూమెంట్లు ఎలా వచ్చాయి అది ఆ పక్కన అలా ఉంటే? టైం అయింది మేడం. అడగండి, అలా అడగండి. అబ్బా ఎందుకని నన్ను చూసి ఎప్పుడు కూడా అలా కళ్ళద్దాలు పెట్టుకుంటారు? డాక్టర్ తలనొప్పి వచ్చిన వెంటనే కళ్ళజోడు పెట్టుకోమన్నాడే. మీరు అలాగే అంటారు కానీ చూడండి మన జోడిని అందరూ ఎలా చూస్తున్నారు. అలా ఉన్నాం కాబట్టి అలానే చూస్తారు. ఎలా ఉన్నాం? లేస్ ప్యాకెట్ ఓపెన్ చేయక ముందు, ఓపెన్ చేసిన తర్వాత. అంటే నాతో కాపురం చేయడం అంత బాధగా ఉందా? మాజీ ప్రియురాలు పెళ్లికి మనమే డీజే ప్లే చేస్తే అంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంది. అలా అంటాను కదండి. పెళ్లికి ముందు నాకు ఇన్ని లవ్ లెటర్లు రాసేవాడు. ఒకసారి చెప్పండి. ప్రియమైన నీకు. ఆ తర్వాత చెప్పండి. ఏమి రాయాలో తెలియక నాకే జెండు బాబు రాసుకొని కూర్చున్నప్పుడు. అయినా పెళ్ళైన కొత్తలో అండి నేను తిన్న తర్వాత తినేది, ఆ తర్వాత నాతో పాటు తినింది, కొన్నాళ్ళకి నాకంటే ముందు తినింది, ఇప్పుడు అసలు నాకు లేకుండా తింటాం చేస్తుంది. అనసూయ గారిని చూసి నేర్చుకోండి. వాళ్ళ ఆయన 3 నెలలకు ఒకసారి ఊటీ తీసుకెళ్తాడు. అనసూయ లాంటి పిల్ల ఉంటే అసలు నేను ఊటీలోనే ఉంటా. ఇప్పుడేమో ఆడది బాగా మీద చేయి చేసుకుంటే ఈడేం మగాడ్రా చీ అంటారు. పోనీ వాళ్ళు మనల్ని కొడితే ఆడదాని చేతిలో తన్నులు తిన్నాడు ఈడేం మగాడ్రా చీ అంటారు. ఏదైనా చెయ్యే. ఎటు వచ్చినా మనం చీనే, ఇక వాల్యూ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆగు మగాళ్ళ. పెళ్ళాం అంటే మజిలీ సినిమాలో సమంత లాగా, మొగుడంటే జెర్సీ సినిమాలో నాని లాగా ఉండేటప్పుడు కాపురం కమ్మగా ఉంటదండి. కానీ మన కాపురం కాంచనా 3 లాగే ఉంది. తాకాలన్నా భయమే, చూడాలన్నా భయమే. మామూలుగా ప్రతి ఇంట్లో ఏదో జరిగితే మంచం విరిగిద్ది, మా ఇంట్లో ఇది అటు ఇటు జరిగితే చలి విరిగిపోద్ది. ఈ రోజు మన షాపింగ్ మాల్ ఓపెనింగే. మన షాపింగ్ మాల్ కి ఇన్కమ్ అస్సలు లేదే. ఆ పక్కోడు ఎప్పుడైతే షాప్ పెట్టాడో నువ్వు వెళ్ళి ఆ షాప్ ముందు నిలబడు, ఆటోమేటిక్ వాడి షాప్ కనపడదు, మన ఇన్కమ్ పెరుగుద్ది. ఇదిగో అది గారు, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నా వ్యాపారాన్ని టచ్ కూడా చేయలేరు. అదేంటది, జుట్టా పెరట్లో చెట్టారా ఏంటి అలా పెంచాడు? నా ఇష్టం అయ్యా, నా జుట్టు ఇంకా పెంచుకుంటాను. పెంచు, కింద వరకు పెంచి చెట్టుకేసుకుని ఉయ్యాలు. ఎవడొద్దరా నిన్ను? మనకెవరు వస్తున్నారో తెలుసా సెలబ్రిటీ? మామూలు కాదు. ఓపెనింగ్ కి సుధీర్ రష్మి రిలేషన్ కి నిప్పెట్టి, కామెడీని కప్పెట్టి, టోటల్ గా ఈ సెట్ లో కాలెట్టి వస్తుంది మన విష్ణుప్రియ. డోర్ తీస్తే కదా దిగుతుంది. ఇక్కడ దిగండి మేడం, ఇక్కడ దిగండి. ఒక పని చేయండి రా, మొత్తం మన డీ జోడీ ఫైనల్స్ కి రాజమౌళి గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఏనుగు ఫామ్ చేసి, అలాంటి ఏనుగు ఒకటి ఫామ్ చేయండి. బాగుంటుంది అనుకుంటా అది. అలా చేయండి. అబ్బా ఊరుగా, ఏ అనుష్కనో ఎక్కితే బాగుంటది, ఏనుగు మీద గుర్రం ఎక్కితే ఏం బాగుంటది? యు మీన్ నేను గుర్రం? అది ఇంత బాగా రెడీ అయ్యి ఇంత మంచి వాచ్ పెట్టుకొని ఇంత అందంగా వస్తే అలంకరించుకున్నంత మాత్రాన అవతార్ నయనతార అవ్వదు. ఆవకాయ జాడి విష్ణుప్రియ అమ్మాయి. చూసావా నన్ను ఎంత పొగుడుతున్నారు? వాళ్ళు పొగుడుతున్నట్లేదు, నువ్వు కూడా అమ్మాయిని పదే పదే గుర్తు చేస్తున్నట్టుంది. మేడం మీకోసం బయట 100 అడుగులు కట్అవుట్ పెట్టి రోజు పాలాభిషేకం చేస్తున్నా. నీ చేతులు? వాడు చేతులతో చేయలేదులేండి, డైరెక్ట్ గా కట్అవుట్ తీసుకెళ్లి గేదె కింద పెట్టాడు. అది పాలాభిషేకం, పేడాభిషేకం అన్ని చేస్తుందిరా. అలీ గారు ఉన్నారండి, జబర్దస్త్ సెట్టేనా? లేదు, గుణశేఖర్ గారి చార్మినార్ చెట్టు. ఆవిడ భూమిక, నేను మహేష్ బాబు. 10 దాటితే ప్రకాష్ రాజు వస్తాడు. కనపడట్లేదు, జబర్దస్త్ సెట్ అని అడిగితే రాకూడదు ఆయన. సరే, నమస్తే అలీ గారు. నమస్తే రోజా గారు. నా పేరు విష్ణుప్రియ. నేను ఈటీవీ ప్లస్ లో యాంకరింగ్ చేస్తూ ఉంటాను. చెప్పు, మీ ఇంట్లో ఎటువంటి పెళ్లిళ్ళు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఈవెంట్లు కావాలి, పిల్లలు 1,00,000 రూపాయలే. నీకు నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు, మా స్కిట్ చేయడానికి వచ్చావు. అది నేను సుధీర్ లాంటి వాళ్ళని మెలి తిప్పి తొక్కేశాను. నువ్వు ఒక లెక్క. పైకేమో పోవే పోరా అంటారు, లోపల మాత్రం రారా రారా అనుకుంటారు. మాది నా ఫ్యాన్స్ చూడు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు. ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికో తీసుకెళ్లారా? నువ్వేదో అప్పుడెప్పుడు వచ్చిన ఆరాధన నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు నువ్వే హీరోయిన్ అటు బిల్డప్ ఏంటి? ఏంటి దాని నుంచి వస్తున్నావు, ఓ ఎగిరిపోతున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ తీసుకొచ్చింది ఒక్క సెలబ్రిటీనే. నేను చూడు ఇప్పుడు 2 సెలబ్రిటీలు తీసుకొస్తున్నా.
రింబోలా 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోలా 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 ఆర్టిస్టులు అన్న ఆత్మలు వచ్చినాయి అంటారు రెండు. మా చేతులతో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కూడా ఆ. కస్టమర్లు బాగుంటారు, అది పెట్టిన ఓనర్లు బాగుంటారు. అబ్బా ఏంటి కస్టమర్లు ఓనర్లు ఈ పదాలన్నీ ఏంటంటే ఏ షేర్ ఆటోలో వచ్చినట్టున్నారు ఇద్దరు. ఇక్కడ కూలర్లు అయ్యి పెట్టలేదా? అసలు కూలింగ్ లేదు బాబా. 5 రోజులాగా ఐస్ బ్యాగ్స్ లో పెడతారు ఫుల్ కూలింగ్. అబ్బా చెట్టు మీద మిడతా శాంతి రాజీ నడుమున మడతా చెప్పుతో కొడతా. అబ్బా వాళ్ళది ఒక నడుము మళ్ళీ దానికి మడతా. విష్ణుప్రియ కానీ కాదు అది ఇటువైపు నుంచి కట్ చేస్తే కెమెరా ఫేవరింగ్ ఉండదు అనుకుంటా. ఇటు కట్ చేస్తా. ఫస్ట్ టైం అనుకుంటే ఎవరో పిలవనట్టుంది షాపింగ్ మాల్స్ కి. నీలాంటిది ఎదురుగా యూటర్న్ బోర్డు వస్తే వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోయిందంట. మన రిబ్బన్ కటింగ్ చేద్దాం పదండి. వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు, మా మేడం కూడా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా మేడం రిబ్బన్ కటింగ్ కాదు, ఇంకేదో కట్ చేయాలి. వాడి పేక్ కట్ చేయవచ్చు, పేడ వదిలిపోద్ది. ఇక్కడ కూడా రిబ్బన్ కటింగ్ ఉంది. మీరు చెయ్యండి. అయ్యో చెయ్యి నేను వేసాను, మీరు కట్ చేయండి. ఆవిడ ఏమంది రిబ్బన్ మీద కదా, ఆవిడ మీద ఎలాంటిది అనుకున్నావు? చప్పట్లు కొట్టండి రా, ఫ్యాన్స్ అసోసియేషన్. రేపు వెలిగిద్దరు గారు రండి. ఇది మహాద్భుతం రా, కోతులు జ్యోతులు వెలిగించడం. అయ్యో బాబోయ్, మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు. నేను ఎప్పుడు దీపం వెలిగింతానా అని ఎదురు చూస్తున్నారా? నీ ముందు ఎప్పుడు దీపం పెడతారా అని ఎదురు చూద్దాం. కోకా కోలా, పెప్సీ, మా రాజీ సెక్సీ, బాత్రూమ్ లో బ్రష్, మా శాంతి బ్రష్. మరి సెలబ్రిటీలు అంటే అంతే మరి. మీరిద్దరు సెలబ్రిటీలు అయితే ఈవిడెవరు సృజనానా? సరే ఆ జ్యోతి ఏదో వెలిగించు. హలో, వాళ్ళు జ్యోతులు వెలిగించారు, మా మేడం కూడా జ్యోతులు వెలిగించాలా? లేదు, ఇంకేదో వెలిగించాలి. ఒక్క చిచ్చుబుట్టి వెలిగిస్తా, దాని మీద కూర్చోరా, పేడ వదిలిద్ది. పబ్లిసిటీ కోసం 2 ఫోటోలు ఇవ్వాలి మేడం, ఫోటో షూట్ చేయాలి. ఈ మేడం ఇలా పట్టుకోండి. వీడికి 2 లైట్లు ఎక్కువేయండి కనపడ్డు. ఏది నోట్లో గడ్డి, మా శాంతి చేతిలో మిడ్డే మిడ్డే. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావు? రాజే ఒక ప్లేన్ కిస్ నిజంగా చచ్చిపోతా. ఏంటి, ఎవరండి మీరు? అదేంటి మీరు ఒక్కరే వచ్చారు? మీకు కూడా కుక్కలు వస్తాయి కదా. కుక్కలు మీరు ఉన్నారుగా, అందుకని తీసుకురాలేదు. మీరు ఎప్పుడు అంతేరా బాబు. మనుషులు బాంబులకి భయపడతారేమో, ఆటం బాంబు భయపడతారు. बार एक बार डब्बे से स्टెప్ मार బొద్దింక ఆటం బాంబు ఆఫ్టర్ ఆల్ బొద్దింకకు భయపడింది. వేసుకోండి రా సాంగు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అలనాటి రామ. మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద అందం. ఇది నిజం. నీకెలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. సూపర్. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయదైతే రోజా గారు. నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. అరే మీ ఇద్దరు కెమెరాలో కనిపించడానికి పోటీ పడచ్చు, మరి నేను కనిపించినంత పోటీ పడకూడదు. ఒప్పుకుంటూ వచ్చారు. ఏంటి నాయనా అంత డల్లుగా వస్తావు? హైపర్ ఆది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్న. పెళ్లి గురించి అన్ని తెలిసి కూడా హైపర్ మీద ఎలా వస్తారా? వాడు ఎవడో బైపాస్ సర్జరీ చేయించడానికి బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాడంట, అట్టుంటది. అన్ని తెలిసి ఎందుకయ్యా చేసుకోవడం? అదిగో అక్కడ ఉందే మా అమ్మ, చేసుకోకపోతే కోసుకుంటానంది, చేసుకుంటే నేను కోసుకోవాల్సి వస్తుంది అంటే విందు. అమ్మ ప్రేమకి లాజిక్లు ఉండవు కదా. మనం మేడ మీద ఆడుకుంటుంటే కింద పడ్డావంటే కాళ్ళు ఎరగొడతా ఉంటది, పడితే ఎలా తిరుగుతాయి తెలియదు అమ్మకి.
నువ్వు పెళ్లి చేసుకోవడమే మీ నాన్నగారు ఆఖరి కోరికరా. ఆయన పోతూ పోతూ నేను పోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంతకీ ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసుని ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రివనంలో పాంప్లెట్లు పంచినట్టు అందరికీ పంచుతావు, అది మాత్రం ఒక్కరికే పంచాలి. అసలు పెళ్ళంటే నాకు తెలుసురా, పెళ్లి అనేది లాటరీ టికెట్ లాంటిది. 1,000,000 మందికి ఉంటే ఎవడో ఒకడికో ఇద్దరికి అదృష్టం కలిగిద్ది. కానీ కొనకుండా ఉండలేరు. ఇది కూడా అంతే, చేసుకోకుండా ఉండలేరు. బాబు, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఇది ఈడు చెప్తున్నాడు. ఇది పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా? అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కోరిక కూడా తీర్చరేంట్రా? ఏంటయ్యా తమ్ముడు అలా ఫీల్ అయిపోతా? పెళ్లి చేసుకున్న తర్వాత చూడు మీ ఇద్దరం ఎంత ఆనందంగా ఉన్నాము. మరి ఆ తలకి దెబ్బ ఏంట్రా? ఆ కర్ర తగిలింది. చపాతీ కర్రేగా. అదేలే. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు లాగిన్ అవుతుంటాయి, వాటిని మనమే లాగౌట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యావో, ఎన్నిసార్లు లాగౌట్ చేసావో చెప్తే లాగితే అంతది అది. మా ఆయన అలాంటి కాదండి. మా ఆయన స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు. ఈడ స్వాతి ముత్యమా? స్వాతి బుక్ లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు ఇడివే. భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పిచ్చు కొడితే తోలు ఉడుద్ది అన్నాడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాగ ఒకటి చెప్తారు. అక్కడ పెద్దరాయిల్లో మోహన్ బాబు గారు సౌందర్యకి రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి వినాలి, వినింది. నువ్వు ఎవడో నాకు చెప్పడానికి? అది నేను నీకు రెమ్యునరేషన్ ఇచ్చి. పెళ్లి కూతురు తీసుకురండి. అబ్బా, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు తమన్నాలనే తయారవుతారు, పెళ్ళంగా మారాకే తన్నేలా తయారవుతారు. ఏమండి కొంచెం జరగండి. అబ్బా, అబ్బా ఇంకొంచెం జరగండి. ఎందుకు ఇన్ని చేసుకో, నేను వెళ్ళిపోతా. లేకపోతే వసాయ్ చూడవే, ఇంత అందగా నాకు నిన్ను ఇచ్చి కట్టబెట్టారు, అంత అందమే నీ చెల్లిని ఇడికిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడి కరువుకు వాడే బాధ్యుడురా. ఒరే తోడళ్ళు, నీ అందం గురించి మాట్లాడుతున్నా, మరి నా అందం పరిస్థితి ఏంటి? కొంతమంది మనుషుల గురించి దోమలు కూడా ఆలోచిస్తాయి. ఈడి రక్తం తాగాలా, ఈడికే రక్తం ఇవ్వాలని. అలాంటి మనిషి నువ్వు. నీకెందుకు అందమైన అమ్మాయిలు? అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? ముందు బియ్యం పెట్టారుగా రాలేరేస్తుంది. ఇంకా టైం ఉంది, ఆపు. అసలు భార్య గురించి నీకేం తెలుసు? సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడు వస్తాయో తెలుసా? చేపల కూర తినేటప్పుడు. ఎలా ఉన్నావేంటయ్యా? ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. ఆ హోమంలో నూనె పోస్తా ఉండమ్మా. ఎంతసేపటి వరకు పోయమంటారు? మనం కూడా వాళ్ళేగా అయ్యే వరకు పోతానే ఉండాలి. చెయ్యి ఇక్కడ ఉందా రేఖ? నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడోడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అమ్మో, ముహూర్తానికి టైం అయిందయ్యో. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల. అటు చూడమ్మా, అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా. ఏదిరా మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతిరా, నీకు ఎక్కడున్నా అరుంధతి కనపడుద్ది. నువ్వు అమ్మాలి అంటే అది బొమ్మాలి అనుకుంటూ వస్తుంది, మాకెందుకు కనపడుద్ది? నాయన, ఈ కార్యక్రమంతో మీ పెళ్లి ఘట్టం అయిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 6 kids ఆడుకుంటూ ఉండాలి. మీరు ఎంపైర్స్ లాగా బాగానే చెప్తారు, 4, 6 అని. కొట్టేవాడికి తెలుస్తుందా బాధ? అలా అంటావేంట్రా? నీకు పిల్లలు పుడితే ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు జాయిన్ చేయమని. వాళ్ళు పాలు తాగటం, పాకటం ఇవి కూడా ఐఐటి జేఈ పద్ధతుల్లో నేర్పిస్తాం, జాయిన్ చేయమంటారు. వాళ్ళు ఏం పోయింది? ఒరే తమ్ముడు, అసలైన ఘట్టం వచ్చింది. నీకు ఘట్టం గురించి చెప్పాలరా. ఏంటి నవ్వుతావేంటి? ఘట్టం గురించి ఒక గొట్టం గారు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు మనం లొంగ తీసుకునేది ఈ టైంలోనే. నిన్ను ఒకరు లొంగ తీసుకోవాలంటారా? ఎప్పుడెప్పుడు లొంగిపోదాం రెడీగా ఉంటావు. పాల గ్లాస్ పట్టుకొని అమ్మాయి వస్తుంది, సగం తాగాలి. నేనంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. అప్పుడే ఇదిగో అమ్మాయి ఒంగోని మన కాళ్ళకి దండం పెడతా. మనం లేపేటప్పుడు నాకంటే నడుము పట్టేసింది అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. ఆడు మాటలు పెట్టి చూడు. నేను చెప్పిన వాటి గురించి కొంచెం ఆలోచించు. ఒరే, ఇందులో నీ ఆయాసం, వాడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడ ఉందరా? తగలయ్యా, వెళ్ళండి. మీ ట్రైన్ టైం అయింది, మొత్తం వెళ్ళిపోండి. ఉన్నదే చిన్న ఇల్లు, అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వేంటి వెళ్ళవా? ఇది మా శోభనం.
ఇదిగో ఇప్పుడు ఉంటది చూడు. నువ్వు ఎదురొచ్చావు చూడు. ఏంటో మీరు మళ్ళీ వచ్చారేంటి? అక్కడ ట్రైన్ మిస్ అయింది అయ్యా, ఇక్కడ పడుకుని వెళ్తాం రాత్రి. ఏంటి ఇక్కడ పడుకొని వెళ్తారా? శోభనవరం అది ట్రైన్ మిస్ అయితే లారీయో వెళ్ళెక్కేళ్ళండి. అప్పుడే నేను చెప్తున్నానండి, ఎవరు వినలేదు. ఒకసారి దాని మాట లారీ ఎక్కేయాలంటారా? లారీలో ఎలాగెళ్తామయ్యా? పొద్దున్న ట్రైన్కి వెళ్తాం. ఈ రోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వరా? లేడీ గెటప్ తో శోభనం అంటే ఎవ్వడు అడ్డురాడు. ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్ని అడ్డంకులే. మా శోభన కూడా ఇలాంటి గదిలోనే జరిగింది. ఎవరిదైనా గదిలోనే జరిగింది, గ్రౌండ్ లో జరగదు. మీ ఇద్దరు శోభనాలు పక్కన పెట్టండి గాని నా శోభనం గుర్తు చేసుకుంటే అది శోభనం రాత్రి. బయట ఉరుములు మెరుపులు బడబడబడబడి అమ్మాయి భయపడ్డ అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేసాం. రెండో రోజు పలుపు పటా 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 పటా. రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాపి ఇక పడుకో. ఏమండి, మా ఆయనకి జోల పడితే కానీ నిద్రపోడండి. ఏంటి బొగడగాడికి మళ్ళీ జోల పడరా? బోయవాని వేటుకి గాయపడిన గోయిలా పడుకోరానికి దండం పెడతా. శాంతి ఈ వాయిస్ ఎందుకు నాకు నచ్చట్లేదే. ఇప్పుడు నిన్ను నిద్రపుచ్చడానికి సింగర్ సునీత సిద్దిక్ శ్రీరామ్ వస్తారంట. మొత్తం పడుకోండి. ఇగో తెల్లారితే వెళ్ళిపోతారు, మనం శోభనం చేసుకోవచ్చు. ఓకేనా? కాసేపు పడుకోవే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇదేంట్రా లేవడేంట్రా? సారీ, ఇటు చనిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అదేంటండి, వాళ్ళ కన్నా మీరు ఎక్కువ ఏడుస్తున్నారు. వీడి గురించి కాదే, ఇప్పుడు శోభనం సోదకం అని చెప్పి 3 నెలలు ఆపుతారు. అది నా బాధ. బాబు 3 నెలలు కాదు, మొత్తం 6 మాసాలు. ఇది వాళ్ళ అత్తగారి లెక్క చెప్తున్నట్టుంది. అత్తో అత్తమ్మ కూతురో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నాగబాబు గారు, ఆహా, మీ ఇద్దరిని అలా చూసి ఎన్ని రోజులైందండి బాబు. మీరే లేక నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. Come on boys, with full speed. జబర్దస్త్ అంటే ఇలా ఉండాలి. ఆవిడ పక్కన ఆయన ఉండాలి, ఆయన పక్కన ఆవిడ ఉండాలి, నా పక్కన అనసూయ ఉండాలి. 25 ఎపిసోడ్లకు ఒకసారి పేమెంట్లు పెంచు. అబ్బా, ఎలక్షన్ రిజల్ట్ ఎలా అయినా ఉండని, మీరిద్దరు ఉంటేనే జబర్దస్త్ రిజల్ట్ బాగుంటది. మేము జస్ట్ చుక్కలు లాంటి వాళ్ళం, మేము లేకపోయినా పెద్ద ఒక్కలే ఉండవు. కానీ మీరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, మీరు లేకపోతే మొత్తం చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఈళ్ళంటి వాడికి ఏదైనా పని ఉంటుంది, మేమైతే ఏ పని చేయలేం. ఒక హోటల్కి వెళ్ళా, బిర్యానీ తింటగా వచ్చింది. మీరు సింగిలా అని అడిగింది. నేను సిగ్గుపడుతూ అవునండి అన్నాను. తర్వాత ఏం చేసిందిరా? నా పక్కన ఉన్న చైర్ తీసుకెళ్లిపోయింది. మన దరిద్రం ఎప్పటికీ ఇంతేరా. ఇంకా ఆ అవినాష్ గాడు సాయి కుమార్ వదలనట్టు మన దరిద్రం ఎప్పటికీ మనల్ని వదలదు. మనం చూస్తేనమ్మా బెట్టింగ్లు అని చెప్పి అక్కడ ఇక్కడ 10 లక్షలు అప్పు చేసాం. ఇప్పుడు ఎవరు తీరుతారు? జాబ్ లేదు, పెళ్లి లేదు, సెటిల్ అవ్వట్లేదు. నేను చెప్తారా రే, మనం మంచి ప్రోగ్రామ్ ఒకటి పెడదాం, ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు. డి జోడీ లాగా జబర్దస్త్ జోడీ అని ఒక ప్రోగ్రామ్ పెడదాం. నేను ఆ జోడీని తీసుకొచ్చేస్తాను. ఆ జోడీనేనా? జోడీ అంటే నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి. నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొచ్చావు అనుకో, జోడీ 3D అయితే తర్వాత CD అయింది. అయితే ఓ పని చేద్దాం రా, అనసూయ గారిని యాంకర్ గా పెడదాం రా. అనసూయని యాంకర్ పెడితే నాకు జోడీ ఎవరు ఉంటారా? యాంకర్ ను మారుద్దాం. ఎవరు? శ్రీముఖిని పెడదాం. అవునా? జబర్దస్త్ జోడీకి శ్రీముఖిని యాంకర్ గా పెడదాం. ఈ రహస్యం మన మధ్య ఉండాలి. ఓకేనా? రహస్యం అంటే ఏంట్రా? అందరికి విడివిడిగా చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పేదానే రహస్యం అంటారు. గుర్తుపెట్టుకో. నేను వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పాట పెడితే బాగుంటది కాబట్టి నా రేంజ్ పాట ఏదైనా ఉంటే పెట్టండి ప్లీజ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఏంటది, ఎలా ఇచ్చారు ఎంట్రీ? మామూలుగా వాహనాలు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం, మనుషులు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం. ఫస్ట్ టైం సౌండ్ చేసుకుంటూ వచ్చింది.
అమ్మా చిన్నగా బయట విన్నా ఎవరైనా ఉన్నారంటే మల్లె మాల అరుంధతి 2 ఏమన్నా స్టార్ట్ చేశారు అనుకుంటారు. అయినా నీతో నాకు మాట్లాంటి నాగబాబు గారు. హాయ్ శ్రీముఖి, హౌ ఆర్ యు? సూపర్ సార్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. హాయ్ శ్రీముఖి. హాయ్ రోజమ్మా, మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ గా ఉన్నాను. ముఠా మేస్త్రి టైంలో ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. మళ్ళీ వేసావా? అబ్బా మీరు కూడా ఏంటి అదృష్టప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పటికి ఎలాగ ఉన్నారు ఏంటి? ఆదికి జెలస్. అయినా అది ఇలా రా. ఎందుకు అమ్మో నువ్వు పిలిస్తే అసలు రాకూడదు. ఇలా రా. ఏంటిది ఆడదానిలో సిగ్గుపడతారేంటి? నువ్వు మగాళ్ళ పైన పడతావేంటి? అది కాదు, అది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను సింహం ఒకేలాగనమాట. అది మేకప్ వేసుకోదు, నేను వేసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు చెప్పాల్సింది అది కాదు. చూడప్ప సిద్ధప్ప శ్రీముఖి చంద్రముఖి లాంటిది. దానికి దెయ్యం పెట్టింది, దీనికి పట్టలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్. అను అయ్య బాబోయ్, రోజులో భోజనం చేయటం మర్చిపోతారు, భజన చేయటం మాత్రం మర్చిపోవట్లే ఎవడు. ఇద్దరు యాంకర్లు హగ్గు చేసుకున్నారంటే అక్కడ బగ్గుమంటూ కాలిపోతున్న వాసన ఏదో వస్తున్నట్టే లెక్క. వాళ్ళిద్దరు పలకరించుకుంటారు. ఆ ఇన్నర్ వాయిస్ నేను చెప్తా వినండి. అను ఏ మాటగా మాట చెప్తున్నాను, జబర్దస్త్ లోని యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఇంకెన్నాళ్ళు ఈ షో నువ్వే చేస్తావే, ఎవరికి వదలవా ఇంకా? సరే బై ది వే కొంచెం స్లిమ్ అయినట్టున్నా. ఇది కూడా స్లిమ్ అయింది, నేను ఎప్పుడు అవుతాను? ఇదంతా పక్కన పెట్టేస్తే అవన్నీ మా ఇంటర్ వాయిస్లు కాదు కానీ షో స్టార్ట్ చేద్దామా? షో స్టార్ట్ చేయాలంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటది. ఎంతమంది ఉంటే వాళ్ళందరూ మాతో డాన్స్ చేయాలి. ఓ అదన్నమాట, మీరు రావాలంట. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. అమ్మాయి అది ఇలాంటి ఆనందం మళ్ళీ మళ్ళీ రాదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. అదంతా పక్కన పెట్టి ఆనందం సంగతి పక్కన. కానీ ఇప్పుడు పట్టు పట్టు చేయబట్టని నా చేయబట్టుకున్నావు, చిన్నదాన్ని చెంగిబట్టని శ్రీముఖి చెంగు పట్టుకున్నావు. అంటే నాకంటే తను చిన్నదానా? ఇంత మంచి పాటలో ఇన్ని స్టెప్పులు వేస్తే అవన్నీ మర్చిపోయి తిరిగి తిరిగి ఏజ్ దగ్గరికి వచ్చారు చూసావా? సర్లే కానీ అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ జోడిని పిలిచేద్దాం. అంటే సుధీర్ రష్మి గారు ఎలాగైతే ఉంటారో ఒక పక్క ఆది గారు, ఇంకో పక్క అన్షే గారు. సో మా జబర్దస్త్ జోడీ. మరి నీ గురించి చెప్పువా? నేను సుధీర్, ఆవిడ రష్మి అనుకో, నువ్వు ప్రదీప్, ఇద్దరు మేల్ యాంకర్సేగా. అదనమాట. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా మా జబర్దస్త్ జోడీలోని మొదటి జోడికి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మీ కెమిస్ట్రీ చూస్తుంటే ఈ జోడీని మీరే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఇంకేం చేస్తాం, తప్పదు. ఈ జోడి ఓకే, సో ఈ జోడీని సెలెక్ట్ చేసుకున్నారు మా ఆది గారు. కంగ్రాట్యులేషన్స్. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ జోడీకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయన్నాళ్ళు దాచావే పిల్ల. ఈ జోడీ నాకు కావాలబ్బా. ఎందుకు తన ఫేస్ లో గ్రేస్ కనిపిస్తుందా? నాకెందుకో గ్రీస్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే ఎక్కడన్నా పర్ఫార్మ్ చేస్తుండే వాళ్ళ? ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారా ఏంటి? అంటే ఎంకరేజ్ చేయడానికి బాగుంటది కదా. అది చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ కాదు, దుప్పట్లు కప్పుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మన జబర్దస్త్ జోడీలో మూడో జోడీకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. ఈ దారుణం చూడలేనురా. ఈ జోడీ కూడా నాకే కావాలి. అవునా? yes sure ఓకే. సో ఈ జోడీ వెళ్ళిపోతుంది మా అనసూయ గారికి. జబర్దస్త్ జోడీలో ద లాస్ట్ జోడీ. లెట్స్ వెల్కమ్ దెం. అటు 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 అని నడకలు ఎక్కడికో ఏంటి అని అవ్వటం ఏంటి? పాత సినిమాలో రామిరెడ్డి అమరీష్ పురి క్షుద్ర పూజలు చేసేటప్పుడు నవ్వుతారు అట్లా. వాళ్ళలాగా అందంగానే నవ్వానుగా. వాళ్ళు నవ్వితే ఎంత అందంగా ఉంది. మరి నేను నవ్వితే స్కూటీకి యమహా సైలెన్సర్ బిగించినట్టుంది. ఇంటికి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏంటది? పర్ఫార్మెన్స్ కాదురా, పర్ఫార్మెన్స్. అయినా నువ్వు మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంది. ఏదో ఇంకా ఏమైనా మాట్లాడచ్చుగా నాతో? అంతేనా? నేనంటే ఇష్టం లేదా? ఎందుకురా ఇష్టం? ఇప్పుడే కదా కలిసాను. అంతేనా? నన్ను వదిలేస్తున్నావారా? పోరా పోనాడు. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు
ముందు మనం జరుపుకోబోతున్న రౌండ్ పేరు పాథటిక్ రౌండ్. మరి ఈ పాథటిక్ రౌండ్ లో రాబోతున్న ఫస్ట్ జంట ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏమో ఇవి రెండు ఉప్పల బాలు వీడియోలు విత్తరడిగా చూసినట్టున్నారు. కాదా, అది అంత బాగా పర్ఫామ్ చేసి మొత్తం ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తుంటే అలా బాగా మాట్లాడుతున్నా. పర్ఫామ్ చేశారా? అరే నువ్వు ప్రేమ ప్రేమ అంటూ ఏదో చేసావు, ఏంటది? ఒరే అది డాన్స్ చేస్తున్నావా, మీ మనవరాలకు బారసాలు చేస్తున్నావా, ఏంటి అది? పాథటిక్ రౌండ్ లో సెకండ్ పర్ఫార్మెన్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ జోడీ. ఊరుకో హృదయమా పెనై రాకుమా మాట మన్నించుమా పంట పడిపోకుమా. ఒరే పాథటిక్ సాంగ్ లో కూడా నీ పత్యాపారం ఎక్స్ప్రెషన్ ఏంట్రా? మరి మన జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇస్ రొమాంటిక్ రౌండ్. మరి ఈ రొమాంటిక్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏ జోడీ వస్తుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర. ఒరేయ్ ఆ పర్ఫార్మెన్స్ ఏంట్రా? ఇద్దరు గుడి బయట చక్కెర పొంగల్ కోసం అడుక్కుంటున్నట్టు, అది ఏంటది? సో జబర్దస్త్ జోడీలో లాస్ట్ రొమాంటిక్ రౌండ్ లో రాబోతున్న చివరి జోడీ ఎవరితో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏకాంత సేవ ఏంట్రా షాక్ కొట్టిన కోతిలాగా ఎగురుతున్నావు? అది ఇలా రా, ఒక విషయం మాట్లాడాలి. అన్షి గారు నన్ను వదిలేస్తున్నావారా? మూతి పగల కొడతాను రా పో. ఇదిగో అది ఈ జోడీలను చూస్తుంటే షో ఎప్పుడు మూసుకుపోతుందో నాకు తెలియదు కానీ అలాంటి కాసేపట్లో స్పాన్సర్స్ రాబోతున్నారు. జబర్దస్త్ జోడీ మామూలుగా ఉండదు. స్పాన్సర్స్ అన్న బౌన్సర్లు వచ్చారు. మీ షో మొత్తం లైవ్ లో వస్తుంది. చీపురి గట్లు కోడిగుడ్లు అన్ని రెడీ. అంటే మాకు 10 లక్షలు. 10 లక్షల మీ షోలో శ్రీముఖి అరిచిన అరుపులకి టీవీ ముందు ఇద్దరు చచ్చారు. మీరే రివర్సల్ 20 లక్షలు ఇవ్వాలి. బాయ్ అది. నేను జబర్దస్త్ యాంకర్ ని. అయ్యో బాబోయ్, ఏంటి మా పేమెంట్ సంగతి ఏంటి? ఇట్రా మొత్తం ఇలా రండి, మొత్తం ఒక్కనదంతా అందరు పడండి. సామూహిక కిక్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం. నన్ను ఇలాగే చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? భూమిని అల్లకల్లోలం చేయడానికి పెతాయి హుద్దుహుద్దు తుఫాన్లు వచ్చినట్టు మా మొగుళ్ళను అల్లకల్లోలం చేయడానికి మీలాంటి పిల్లలు వచ్చారనిపిస్తుంది. ఇంత అందమైన పెళ్ళాన్ని పట్టుకొని ఏంటండి ఆ మాటలు? ఏమన్నా? అందమైన పెళ్ళాం అన్నాను. అందం పెళ్ళం రెండు ఒక చోట ఉండవే, అవి రెండు వేరు వేరు, రెండు కలవు. అంతేలేండి, ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ పెళ్ళాం మీద ఉండదు మీకు. ఆ ఐపీఎల్ మహా అయితే ఏప్రిల్ మే 2 నెలలే వస్తది, కానీ మన ఇంట్లో ప్రతి నెల వస్తది కదా. ప్రతి నెల రావడం ఏంటి? ఐ అంటే ఇంట్లో, పి అంటే పెళ్ళాంతో, ఎల్ అంటే లొల్లి. ఇంట్లో పెళ్ళాంతో లొల్లి ప్రతి నెల. ఈ ఇంట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ ఒక్క పని కూడా కరెక్ట్ గా జరగట్లేదండి. ఇంటికి ఏదో గండం ఉంది. ప్రచారం అన్నాక దండాలు, కాపురం అన్నాక గండాలు కామన్ గా అలవాటు అయిపోతాయి. మనం వాటి పెద్దగా పట్టించుకోకూడదు. ఈ గండం పోవాలంటే ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు రావాలి. నువ్వు ఎవరో రావాలి నడిచేంత మాత్రాన్ని ఇప్పుడు పెద్ద గాలి వచ్చి గుడి గంటలు కొట్టి సోలం తీసుకుని ఎవరో రావడానికి ఇది బోయపాటి గారి సినిమా కాదు. మన కాపురం మనమే సర్దుకోవాలి. ఏ కాజలు, సమంత, తమన్నా ఇలాంటి వాళ్ళని చేసుకుందాం అనుకున్నా, చివరికి దీన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేంటి మీకు కాజలు, సమంత, తమన్నా వీళ్ళు కావాలి అంతే కదా? ఫస్ట్ ఎవరిని చూస్తావు? కాజల్ని చూస్తా. ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం. నువ్వు నన్ను పట్టించుకోలేదనుకో, చందమామ సినిమాలో నాకు నాన్న క్యారెక్టర్ గా చేసిన నాగబాబు గారు అక్కడే ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పేస్తా. ఇప్పుడు నేను కాజల్కి మొగుండి అయిపోయానా? ఇప్పుడు సమంత కావాలి కదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. నేను నాగ చైతన్య. నీకు ఒక విషయం తెలుసా? 5 పిల్లల్ని కంటే ప్రభుత్వం ఉచితంగా ఇల్లు ఇస్తుందంట. వాయిస్ మారినా నీ ఆశ మారలేదు, తీసేయ్.
తమన్నా కూడా వస్తుందా? ఇప్పుడు ఏంటి తమన్నా కావాలి అంతే కదా, కానీ నువ్వు మాత్రం అసలు హ్యాండ్సమ్ గా లేవు. చి ఐ హేట్ యూ. ఏది మళ్ళీ మాట్లాడు. ఐ హేట్ యూ ఫర్ ఎవ్రీథింగ్. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు కరెక్ట్ గా. ఐ హేట్ యూ. ఎంతమంది వచ్చా నీకు? ఇలా చూస్తుంటే ఇంకా చాలా మంది వచ్చేలా ఉన్నారే. అవన్నీ వద్దులే కానీ మళ్ళీ మనమాట నీకు అనసూయని కూడా ఇమిటేట్ చేయడం వచ్చా? చిచి మీ మగాళ్ళందరూ ఇంతేనండి, ఇంకెప్పుడు మారు. వచ్చి అది కాదే, రోజు ఆవిడ వెంట పడలేకపోతున్నాను, నీకు వస్తే నీ వెంట పడతా కదా అని. సరే రాదా లోపల పో, లోపల పో. ఇంతగా మన పుత్రరత్నం ఎక్కడ? రే నాన్న, పొద్దున్న నుంచి ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారా మీరిద్దరు? గుడికి వెళ్ళావు నాన్న, అక్కడ రావి చెట్టుకి ఎర్రగుడ్డ కడితే మన కష్టాలన్నీ పోతాయంట. కానీ అమ్మ కట్టలేదుగా. అమ్మ కట్టదురా, ఎందుకంటే కష్టాలు పోవడం అంటే మీ అమ్మ పోవడమే, అందుకే కట్టదది. ఎందుకు నాన్న ఇంత నల్లగా కన్నావు? తెల్లగా కంటే మాసిపోతావు నాన్న. మంచి నాన్న. అదే బాగా చదువుతున్నావా? బ్రహ్మాండం నాన్న, నా జ్ఞాపక శక్తి సూపర్. జ్ఞాపక శక్తి అంటే బుక్ లో చదివింది గుర్తు పెట్టుకోవటం, ఎవడో చెప్పింది విని గుర్తు పెట్టుకోవడం కాదురా. బస్సులో కండక్టర్ టికెట్ వెనక రాసిన చిల్లర కూడా గుర్తు పెట్టుకోవాలి. అది ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. వెళ్ళు నాన్న నువ్వు. నాన్న చెప్పింది విను. ఒక యుగంలోనేమో నాన్న మాట వినలేదని చెప్పేసి ప్రహ్లాదుడు గొప్పోడు అన్నారు, ఇంకో యుగంలోనేమో నాన్న మాట విన్నాడని చెప్పి రాముడు గొప్పోడు అన్నారు. ఇంతకీ నీ మాట నేను వినాలా వద్దా? ఇది కలియుగరా, ఇద్దరం మీ అమ్మ మాట వినాలి, మన మాటలు లేవు. హోంవర్క్ చేసావా నువ్వు? హోంవర్క్ చేయలేదు నాన్న. రేపు కూడా చేయకుండా స్కూల్కి వెళ్ళు. నువ్వేమో అలాగన్నావు, హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తుంటే టీచర్ అడుగుతుంది మీ నాన్న నంబర్ ఇవ్వు, మీ నాన్న నంబర్ ఇవ్వు అని అడుగుతుంది. నాకు కావాల్సింది కూడా అదే ఇవ్వు. హలో మాస్టర్, ఏంటి అవునా? ఎన్ని మార్కులు వచ్చినాయిరా నీకు ఎగ్జామ్ లో? ఏమండి పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఒకసారి వెళ్ళినందుకే గొడవ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళలేక ఇట్రా. ఏంటండి చిన్న పిల్లగాన్ని పట్టుకొని అట్లా కొడుతున్నారు? ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్ళారంటే 18వ పేజీలో వచ్చి 25వ పేజీలో వెళ్ళారంటే రాశాడంట. ఊరుకుని మొత్తం పిల్లలు తల్లి అందరు సరిపోయారు నాకు. నేడే విడుదల ఆలోచించి ఆశాభంగం. ఇంతకు మ్యాటర్ ఏంటి సార్? కొత్తలక్కడ కొలగొలని ఈ సినిమా వేస్తున్నాం ఇక్కడ. ఈ సినిమా చూసిన తర్వాత మేము అడిగిన క్వశ్చన్లకి సరిగ్గా సమాధానం చెప్తే 50 కేజీల బంగారు 10 లక్షల రూపాయల క్యాష్. అబ్బా మీరు వెళ్ళిపోండి, మేము వస్తాం. ఉంటా పో. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. టికెట్లు టైం అయిపోతుంది, పదవి. రండి, సినిమా టైం అయింది, రండి. మా ప్రేమ కదా ఈ సినిమా కింద తీశారు, తెలుసా నీకు ఆ సంగతే? చూసావా? అరే ఇదేవతే అయ్యి బాబోయ్, మా లవరు ఒక్కసారిగా అలంకరించుకుందానుకో 10 రోజుల దాకా అక్కర్లేదు. పతివత పాయసం చేస్తే తెల్లారేదాకా చల్లారలేదంట. నీ కోసం అందరి కోసం గొడవ పడుతున్నాను. మరి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను? చిచి ఎప్పుడు ఈ మొగోళ్ళకి అనుమానాలే డౌట్లు. ఆ మురళిగాడు కూడా అంతే, రోజుకి ఫోన్ చేసి ఇదే మాట్లాడతాడు. ఇంకా అడగలేరా? ఇంకా అడగను కదరా, మురళి ఎవడో అడుగు ఫస్ట్. అది మర్చిపోయాడు. ఓయ్ ఆ సీటు మాది, ఓ చూసుకొని కూర్చుంటున్నావు కానీ. హలో నువ్వు చేతులు కత్తిరించు, నేను వచ్చాక మెడ కత్తిరిస్తా. కూర్చోండి సార్, కూర్చోండి, పర్వాలేదు. సార్ నాకు చిన్న డౌట్. చేతులు కత్తిరించు మెడ కత్తిరించు అంటున్నారు, ఏంటి సార్? మా నాన్న టైలర్ రా, ఆయనకి హెల్ప్ చేద్దామని మెడ కత్తిరిస్తే నేను చేతులు కత్తిరిస్తా. ఇంతకీ నీ పేరేంటో? నా పేరు దండాల స్వామి. అదేం పేరయ్యా? ఎవరో మర్యాద ఇవ్వట్లేదు, నేనే పెట్టుకున్నాలే. ఏదో ఒకసారి పిలు. దండాల స్వామి. అది కూర్చో. అవును అదేంటయ్యా, సినిమా వేసే ముందు ఆ గుటక ఏదో యాడ్లేస్తాడు ఏంటి? వాళ్ళు ఎవరు రారా? ఆ ముఖేష్, రేఖ, శంకర్ మొత్తం ఇక్కడే తెచ్చారు కదా. నీ కంటికి నా రేఖలా కనబడుతున్నానా? హలో, రేఖకి ఒక దవడే తొలగించారు, నీకు 2 దవడలు తొలగించారు, చూసుకో. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. ఏంటి ఈడో హీరో? ఈ సినిమాకి మన అయ్యా బాబు నా కథ అది. ముందు ముందు అది బాగుంది కాదురా, మామూలుగా సినిమా అయిపోయాక థియేటర్ మూస్తారు, ఈ సినిమా థియేటర్ మూసాకే చూడాలి. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా అమ్మ మా నాన్న క్యాంప్ వెళ్ళారు ఈరోజు. అయితే నేను మీ ఇంటికి రానా? దేనికమ్మా? మీ పెరట్లో మొక్కలకు నీళ్లు పోద్దామని.
ఓరు బాబు కథలో అది రాయలేదురా బాబు, ఆడు వెళ్ళడు, ఇంటికి వెళ్ళడు. ఒరే నువ్వెళ్ళవురా, కానీ ఆ క్యారెక్టర్ దాందే కదా, అది పిలిచేట్టు అయిపోయి గ్యారెంటీకి వెళ్తాడు. నువ్వు వచ్చేసేయ్. అలాగే వెళ్ళు, నువ్వు వెళ్ళరే, నువ్వు వెళ్ళు. నీ లెక్క ఏంటో చూపించు, దాని తెక్క ఏంటో తీర్చు, వెళ్ళు. ఒరే ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదురా, నువ్వు కూర్చొని దండం పెడతా. హీరోయిన్ పేరేంటి? లావణ్య. లావుగా ఉందని పెట్టారా? నీ పేరేంటి? రాజు. రాజుల కాలంలో పుట్టామని పెట్టారా? రాజు, ఈ సీన్ తర్వాత నువ్వు వయ్యారంగా ట్రైన్ ఎక్కుతూ ఉంటే జారి పడబోయావు, అప్పుడు నేను పట్టుకున్నా. అంతేలే, ట్రైన్ ఎక్కడంలో నీకున్న ప్రాక్టీస్ వాడు ఎక్కడికే. వర్షం పడేలా ఉంది, ఆ చెట్టు కిందకి వెళ్దామా? ఎదురుగా మర్రి చెట్టు పెట్టుకుని మళ్ళీ ఆ చెట్టు ఈ చెట్టు ఎందుకంటే దాని కిందకి వెళ్ళండి. వడగంటలేంటి, వర్షం ఏదైనా ఆపిద్ది. మా నాన్నగారు ఫోన్ చేశారు, మన పెళ్లి వద్దంటున్నారు. ఏదైనా కొండ మీద నుంచి దూకేద్దామా? ఇంకెందుకు, నువ్వు వంగు దూకేస్తాడు. ఇలా అయితే మనం విషం తాగి చచ్చిపోదాం. ఈ క్యారెట్లు ఇసులు తాకూడదు, వద్దు. క్యారెట్లు ఇసులు తాగిన తర్వాత మేము బతకడం కూడా క్యారెక్టర్ రా. సినిమా అయిపోయింది, ఆ క్వశ్చన్ అడిగితే అవి మొత్తం మాయే. ఈ సినిమాలో హీరోయిన్ సన్నగా ఉందా, లవ్గా ఉందా? ఇది ఒక క్వశ్చన్, ఇది నేను చెప్పాలి. లావుగానే ఉంది. తెలుసుకున్నావా తెలువా? అవునా? పిలిపించు మొత్తం. ఏంటిది? ఈడే మా అబ్బాయి, ఈడి పేరు బంగారం, 50 కేజీలు లేడీడా. దీనికి మా ఇంటి ముందుకు వచ్చి అనౌన్స్ చేసావు నువ్వు. అవును. ఇది ఏం ఆర్టిస్ట్? ఎవరా ఆర్టిస్ట్? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటి ఎంత పిలిచినా పావు బయటికి రావట్లేదు? పావు రావాలంటే మా ఆయన రావాలి. ఆపరా బాబు, వచ్చారండి పావులు. ఊది ఊది ఊపిరి ఆగిపోయేలా ఉంది. నేను ఊదిరికి నా ముందు శాంతి స్వరూపు ఉంటే ఎగిరి ఏదో కూర వెళ్ళేది. ఏంటే, ఎందుకు పిలిచావు? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటికి రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తే నీతో రగులుతుంది, మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. కాటేసే పాముకు మాత్రం పొద్దున్నే వచ్చి పాలు పోస్తారు, కాపురం చేసే మూడు కాఫీ కూడా ఇవ్వరు. అబ్బా పిలవండి పిలవండి. అది పాము అనుకున్నావా, పాలు పట్టే రావడం అనుకున్నావా పిల్లగాని రావడానికి? ధైర్యం తెచ్చుకోండి. రెండు విష జంతువుల మధ్య నుంచో ధైర్యం తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామే చెప్పడం, మీరు తెచ్చుకోగలరా? ఇప్పుడు ఆ విషయం ఆవిడని చూస్తే మమ్మల్ని తిట్టడం అవసరమా? అదంతేనే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని చూస్తూ భోజనం చేసినట్టు ఆవిడని చూస్తేనే మిమ్మల్ని భరించగలుగుతాం. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చూడండి. అసలు ఆ మాత్రం రోషం లేదా మీకు? మా మగాళ్ళందరికీ మేసాలు రాకముందు చాలా రోషం ఉంటదంట. మేసాలు వచ్చి పెళ్లి అయిన తర్వాత రోషం మొత్తం పోయి నీరసం మాత్రమే మిగిలిద్ది. ఇప్పుడు పిలుస్తారా లేదా? ఇప్పుడు చూడు తీస్తా. జాగ్రత్త అండి, దాంతో ప్రమాదం. ఈ సృష్టిలో పెళ్ళానికంటే ప్రమాదం అయింది ఏది ఉండదు. ఆ పాలేగా తాగాలి. తాగేసింది బో, ఈ పని అయిపోయిందా? ఇక నా పని చెప్పా, వేడి నీళ్ళు పెట్టావా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండని ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీలాంటిదే. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? అబ్బో వద్దులేండి. ఎందుకు? మీ బుద్ధులు నాకు తెలియదేంటి, ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. సర్లే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు స్పెషల్? ఏంటి? ఫస్ట్ నైట్ అయ్యి ఈ రోజుతో 3 సంవత్సరాలు అయింది. ఏంటి, ఏదో ముఠా మేస్త్రి రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయిందని చెప్పావు. ఒక్కలో ఫస్ట్ నైట్ జరిగితే జరిగింది, దాని గురించి డిస్కషన్ అవసరమా? అబ్బా మా అమ్మ ఫోన్ చేసిందండి. ఏంటంట? వాళ్ళకి ఆడుకోవడానికి ఒక పిల్లాడు కావాలంట. అయితే మామయ్యని గట్టిగా ట్రై చేసి ఆడుకోమను. వాళ్ళు కాదండి, మన పిల్లాడు. ఇప్పుడు అవ్వదు, అలాంటి ఏం అవ్వో, వెళ్ళిపో. అల్లుడు వల్ల కావట్లేదు, మా వల్ల ఏమవుతుంది? పెళ్లికి ముందు నేనంటే పిచ్చి ప్రేమ ఉండేది మీకు.
అప్పుడు ఉండేది. మరి ఇప్పుడు ప్రేమ పోయి పిచ్చి మాత్రమే ఉంది. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటారు. భార్య భర్తలు అన్నాక పెన్ను పేపర్లాగా కలిసిపోవాలండి. భలే చెప్పావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెన్నుతో పెన్ను రాయగలం కానీ పేపర్ తో పేపర్ అని రాయలేము. మాతో పోల్చుకోకండి మీరు. మన స్త్రీలను గౌరవించే విధానమే తెలియదండి. మేము స్త్రీలను గౌరవిస్తాం, భార్యను గౌరవించాం. స్త్రీలు భార్యలు ఒకటే కదా. స్త్రీ అందం గురించి కవితలు రాసిన కవులు ఉన్నారే గానీ భార్య అందం గురించి కవితలు రాసిన ఒక కవి అయినా ఉన్నాడండి? ఎవరు లేడు. మీరు మాత్రం అనసూయ గురించి కవితల మీద రాసేస్తున్నారు. అనసూయ నాకు స్త్రీనే, భరద్వాజ్ గారికి భార్య. నేను రాయొచ్చు, ఆయన రాయడు. కరెక్టే. ఈ రోజు మా బాస్ కొడుకు మ్యారేజే. అయితే? అక్కడికి వచ్చి అన్ని పనులు నువ్వు దగ్గరుండి చూసుకున్నావు అనుకో, ఆ హడావిడిని మెచ్చుకొని మనకి ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఏరా లేట్ అయిందేంటి? దారిలోని కారు బురదలో ఇరుక్కుపోయింది. మరి తొయ్యొచ్చుగా. ఏంటి మేమా? మరి మీరుగా ఇప్పుడు మీ కారు తోయడానికి నిర్మాయాట్లో ఉన్న నలుగురు ఆడవాళ్ళు వస్తారేంట్రా? నువ్వేంటి ముద్దులాగా చూస్తానంటే వెళ్ళి వాళ్ళ కాఫీ తీసుకొని రా. అయ్యో ఎందుకురా ఎప్పుడు చూసినా పెళ్ళని తిడతో? ఇప్పటికే మన బంధం ఎలా కొనసాగుతుందంటే దానికి మన పిల్లల కారణం రా. ఇప్పుడు మనిషికి 2 కళ్ళు ఉంటాయి కదా, వాటి బంధం ఎలా ఉంటది? 2 కలిసి చూస్తుంటాయి, కలిసి పడుకుంటాయి. కానీ ఆడద కనపరగానే ఒక్క కన్నే కొట్టుకుంటది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఒరే, ఆడది అమ్మతో సమానం రా. బా, నీ నోటి నుంచి చాలా బలమైన డైలాగ్ వచ్చింది కానీ చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నీకు క్లారిటీ ఇవ్వాలిగా. నా దృష్టిలో అమ్మ అమ్మే, భార్య భార్యరా. ఎందుకంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి చాలా మంచోడు అంటే అమ్మ ఏమంటది? ఏమన్నా 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకుని తెలుస్తుంది అంటారు. మరి మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీ ఆయన చాలా మంచోడు అంటే అందే 4 రోజులు ఇంట్లో పెట్టుకోమని. అమ్మ అమ్మే, భార్య భార్యే. మీ ఆవిడకేట్రా చాలా మంచిదే కదా, అన్ని పనులు బాగానే చేస్తుంది కదా. బియ్యం కడగమంటే ఏ సబ్బుతో కడగాలంటది, గ్యాస్ కట్టేయమంటే ఏ తాడుతో కట్టేయాలంటది. ఇదిగోండి కాఫీ. వచ్చావా? ఏం చేస్తుంటారు మీరు? అతనేమో గ్యాస్ అండ్ ఆయిల్ తో ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ? కిచెన్ లో. ఇక ఈడంటే మనం అలాంటి ఏం కాదు. అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? మొన్నే చూసారా? ఎప్పుడు? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఆ బాస్ కొడుకు పెళ్లి టైం అయింది, వెళ్దాం పదండి. ఈ మధ్యన ఎండలు బాగా తగ్గారా? అవునరా బాబు, ఆ మే నెలలో అయితే శవాన్ని తీసుకెళ్తుంటే దారిలోనే దహనం అయ్యేది, అంత ఎండలో. ఏంటి ఇంతకీ కెమెరామెన్ పెళ్లి వాళ్ళు డబుల్ యాక్షన్ ప్రమోషన్ కోసం ఎంత ఆడవాడు చేస్తున్నారు? డ్యూటీలో వాళ్ళని మనం మించిపోవాలి. ఓకేనా? మా బాస్ గడు అసలే చాలా స్ట్రిక్ట్. గడ్డ నవీన్ లాంటి దువ్వే నమ్మితేనే బెస్ట్ సేల్స్ మ్యాన్ అంటాడు. అలాంటోడు ఇదిగో చూసావా, వాడి దగ్గర టాలెంట్ కాకిరెట్ అంతుంటే ఇచ్చే బిల్డప్ గేదె పేడ అంత ఉంటది. అయ్యో ఏం పంతులు గారు, అన్ని నేను చూసుకుంటా దగ్గరుండి. అన్ని పనులు ఆవిడకే కదండి, మాకు కూడా ఏమన్నా అప్పచెప్పండి. ఆయన తీసుకెళ్లి రాజు వెట్ శాంతి అని రాయించుకురా. చెప్పక ఈడికి చెప్పేవాడికి తెలుగు సరిగ్గా రాదు. మొన్న బాలయ్య వివాహ వేదికని రాయి, బాల్య వివాహ వేదికని రాశారు. బొక్కలు వేశారు పోలీసులు తీసుకెళ్ళి. వాళ్ళని చూసి నేర్చుకుంటారా? వెరీ గుడ్. మీరు ఇక్కడ అన్ని పనులు చూసుకుంటాను కాబట్టి నేను అక్కడ ఆ పనులన్నీ చూసుకుంటాను. మీరు వెళ్ళండి సార్, మా ఆవిడ నేను ఉన్నాం కదా. బాబు పెళ్లి కొడుకుని పిలిపించండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కోతి నుంచి మనిషిగా మారడానికి 10 బిలియన్ ఇయర్స్ పట్టింది, కానీ మనిషి నుంచి కోతిగా మారడానికి జస్ట్ 10 సెకండ్ సాంగ్స్ అంతే. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి, ఏదన్నా విశేషమా? కాదండి, వాడిని చూసి. నువ్వు ఒక్క స్కిట్కే కళ్ళు తిరిగితే కొన్ని 100 స్కిట్లు చేసా, నాకేం తిరగాలి? ఈ బొండం ఎక్కడ పెట్టమంటారు? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, కొట్టుకొని తాగు. పెళ్లి కొడుకు ఇలా ఉన్నాడు కానీ పెళ్లి కూతురు గొప్ప అందగత్తంట, నీకు ఉత్సాహాన్ని నింపిద్ది. పాత ప్రియురాల్లో చూసిందేంటి? చాలు మీ ఎపిసోడ్ కి మీరు అలా అంటే ప్రతి ఎపిసోడ్ వచ్చి చూడాలి. అది వాళ్ళేమనాలి, మాకేమవ్వాలి. వాళ్ళకి నిద్రలో కల్లోకి వస్తున్నారు వీళ్ళందరూ. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అజంతా శిల్పాన్ని చూసి ఏంటో అమ్మా, అజంతా శిల్పం పాలరాయితో చేస్తారు, బంకమట్టితో కాదు. కూర్చో. ఏంటమ్మా పెళ్లి కూతురు ఏంటి గాజులు వేసుకోలేదు? బాబు ఈ గాజులు తొడిగమ్మా. అలాగేనండి. తొందరగా చూడండి ఎంత చక్కగా ఉందో. మామూలుగా లేదు, వాడి ఆరోగ్యం కోసం తన 2 గాజులు అమ్ముకునేలా ఉంది. కార్యేశుదాసి కర్నూలు మంత్రి. నీ అబ్బాయి కర్నూలు మంత్రి, కరీంనగర్ మంత్రి కాదురా, కరణేశు మంత్రి. ఆయన ఆర్తి కర్పూరం వెలిగించు. ఎదుగు ముందు ఉన్నది, ఇది కూడా కర్పూరం లాగా ఉంది, దీన్ని వెలిగించావు. తర్వాత ఏం చేయాలి చెప్పండి. అయ్యో ఎక్కడ పనులు అక్కడే వదిలేశారు.
ఏంటి, ఆ అన్నీ పూలదండ? నేను దగ్గరుండి చూసుకుంటానండి. ఆ బంధువులు అయ్యో నేను దగ్గరుండి ఆ చూసుకుంటానండి. భోజనాలు బెంచీలు నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. అయ్యో ఇంత లేట్ అయ్యావేటమ్మా పూలదండలు లేవండి. పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కూర్చి దండలు చేసుకొని వచ్చాను. నీకెందుకమ్మా ఇంత కష్టం నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. అది మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటానండి, నేను భోజనాల దగ్గర ఉంటాను. ఆయన ఏంటండి పెళ్లి కొడుకు తండ్రి ఉండి పెళ్లి దగ్గర ఉండకుండా భోజనాల దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఆయనకి కొడుకు పెళ్లి అవుతుందని ఆనందం కంటే అప్పడాలు అయిపోతాయని బాధ ఎక్కువ. అమ్మా పట్టు వస్త్రాలు మార్చుకోలేండి దంపతులు ఇద్దరు. అయితే ఇంకో డ్రెస్ చేంజ్ ఉందండి. అదిగో నువ్వు దగ్గరుండి చూసుకో. నేను దగ్గరుండి చూసుకుంటా. నేను చీర కడతానండి. తీసుకెళ్ళు. నేను పెళ్లి కొడుకు పంచి కడతా. మరి నేనేం కట్టాలి? పక్కనే పత్తి పొలం ఉన్న నీళ్లు కట్టపోయి. ఏమన్నా పెళ్లి కూతురు లేచిపోయిందంటే నాన్నగారు. పెళ్లి కూతురు లేచిపోయిందా? ఎవరో చూసుకోలేదా? నేనే దగ్గరుండి చూసుకున్నాను. కిటికీలోంచి ఒకడు వచ్చాడు, దీని చేయి పట్టుకున్నాడు, అదే కిటికీలోంచి దూకెళ్ళిపోయారు. You are dismissed from the job. మీరే కదా దగ్గరుండి చూసుకోమన్నారు, చూస్తా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంటికెళ్ళి ఇద్దరం దగ్గరుండి చూసుకుందాం. పదా